వెల్కమ్ టు అవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే నల్గొండ జిల్లా మిర్యాలగూడలో లక్కీ స్కీమ్ పేరుతో వేలాది మందితో కోట్లు వసూలు చేసి మోసం చేసిన ఘటన బయటపడింది. హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఆర్కే ఎంటర్ప్రైజెస్ అనే దుకాణం ద్వారా 2600 సభ్యుల నుంచి ప్రతి నెల ₹1000 15 నెలల పాటు వసూలు చేశారు. స్కీమ్ కాలపరిమితి జనవరిలో ముగిసినప్పటికీ బహుమతులు ఇవ్వకపోవడంతో బాధితులు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. గత ప్రభుత్వంలో ఏవైతే వివక్ష చూపిందో అదే వివక్షతను ఈ ప్రభుత్వం కూడా చూపిస్తుందని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. చాలని జీతాలతో ఉద్యోగాలు చేస్తుంటే ఏ సంక్షేమ పథకం వర్తించట్లేదని, రేషన్ కార్డులు కూడా ఇవ్వడం లేదని అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వమే జీవో ఇచ్చింది 11,000 దాటిన వాళ్ళు ఎవరికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయకూడదు అనేది. గత ప్రభుత్వం ఇచ్చిన సర్కులరే ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. మేము గతం నుంచి కూడా అడుగుతున్నాం, అంగన్వాడీలకి చాలా చిన్న ఉద్యోగులు గౌరవ వేతనంతో బతికేవాళ్ళు కాబట్టి సంక్షేమ పథకాలు అమలు చేయమని చెప్పంటే ఇవాళ ఆ జీవోని ఈ ప్రభుత్వం కూడా అమలు చేసి మన తల్లికి వందనం గాని, ఇళ్ల స్థలాలు గాని, లేదా రేషన్ కార్డులు గాని, అలాగే ఉచిత గ్యాస్ గాని ఏమి కూడా వేయలేదు. ఇవాళ అంగన్వాడీ వర్కర్లకి 11,500 అయితే హెల్పర్ కి 7,000 రూపాయలే, మినీ వర్కర్లకు 7,000 రూపాయలే, కానీ వాళ్ళకు కూడా వేయలేదు. ఆ బిడ్డకి ఎవరికైనా పెళ్లి అయ్యి రేషన్ కార్డు సెపరేట్ చేసుకుందామంటే మీ అమ్మ ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి మీకు రేషన్ కార్డు ఇవ్వమని చెప్తా ఉన్నారు. కాబట్టి సంక్షేమ పథకాలు అమలు చేయాలి, అలాగే FRS రద్దు చేయాలి. వేతనాలు ధరలు ఏమో విపరీతంగా పెరుగుతా ఉన్నాయి. 11,500 రూపాయలతో ఇవాళ కుటుంబం వెళ్లే పరిస్థితి లేదు. దీని మీద ఆధారపడే ఒంటరి మహిళలు కూడా అనేక మంది ఉన్నారు. కాబట్టి వేతనాలు పెంచాలని, యాప్ల భారం తగ్గించాలని, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలని చెప్పేసి ఈ డిమాండ్లతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే దరఖాస్తులకు పారదర్శకంగా పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత పేర్కొన్నారు. కలెక్టరేట్ లో జరిగిన PGRS కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు సుధారాణితో కలిసి DRO హాజరై ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రతి సమస్యను నిష్పక్షపాతంగా వేగంగా పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. అమలాపురం కలెక్టరేట్ కార్యాలయం వద్ద రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ధాన్యం ప్రభుత్వానికి విక్రయించిన 48 గంటల్లో రుసుం ఖాతాలో వస్తుందని హామీ ఇచ్చినప్పటికీ 45 రోజులు గడుస్తున్నా ఇంకా డబ్బులు రాలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతును రాజుగా చూడక్కర్లేదు, కనీసం మానవుగా గౌరవించండి అంటూ వర్రి నాగభవన్, భగవాన్, ఇళ్ల గోవిందరాజులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మేమంతా రైతు సహోదరులు అండి. కొన్ని మండలాలను బట్టి రైతులందరూ అక్కడికి వచ్చినామండి. మేము కష్టపడి మరి వ్యవసాయం పండించి కోత కోసుకున్న టైంలో వాతావరణం మమ్మల్ని ఇచ్చలగిడి చేసిందండి. అయినా కానీ మరి కష్టపడి కూలోళ్ళకి మిషన్లకి ఎంత ఖర్చు అయినా మరి ఒబ్బడి చేసి మరి ప్రభుత్వానికి ధాన్యాన్ని అప్పచెప్పామండి. మరి సీఎంఆర్కి ధాన్యం అప్పచెప్తే ఇప్పటికి 2 నెలలు దాటి కూడా మాకు ఇప్పుడు రూపాయి రాలేదండి. ఒకవైపు ఏమో మిషన్ వాళ్ళు, ఒకవైపు కూలీలు,
ఒకవైపు ఈ మందులు ఎరువులు డబ్బులు ఇవ్వడానికి చాలా ఇబ్బందికరంగా రైతు బతుకుందండి. మళ్ళీ మేము తొలగడ వర్షాలంటే మా దగ్గర రూపాయి కూడా లేదండి. ఈ లోపల ఇంట్లో నడవటం, భార్య బిడ్డలు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వ్యాపారాలు ఏం చేయడానికి అవకాశం లేదు. అన్ని మూతాడిపోయినాయి. ఎందుకంటే అది నడక నడిచేది వ్యవసాయం, ఒక కుటుంబ యాత్ర లాంటిది కాబట్టి రైతుని మరి కుటుంబం నడిపించేది కాబట్టి దాన్ని బట్టి మేము బతుకుతున్నాం. కాబట్టి ఇందులో కౌలు రైతులు ఉన్నారు, సొంత రైతులు ఉన్నారు. మరి ఎంతమంది ఎంత వ్యవసాయం చేస్తుంటే ప్రభుత్వం ఎంత దారుణంగా మరి రైతులు ఇన్సూరెన్స్ ఉందంటే ఇది చాలా అన్యాయం అండి. దాని విషయంలో మేము చాలా బాధపడుతున్నాం అండి. ఏంటి ఏం కొనుక్కోనగలేదండి, కడుపు నిండా తినడానికి లేదండి. కొంతమంది కౌలు రైతులు తాగాలా సాగాలా అన్న పరిస్థితిలో ఉందండి. మరి దయించి మీరు 45 గంటల్లో వేస్తానన్న సొమ్ములు ఇప్పుడు లేవు కాబట్టి అండి, 2 నెలలైన డబ్బులు లేవు కాబట్టి అండి, త్వరలో మాకు 24 గంటల్లో మా సొమ్ములు మాకు వేయాలని రైతు సహోదరులు అందరూ మీ యొక్క మరి మీ యొక్క మమ్మల్ని పట్టుకుని మీ కాళ్ళలో పట్టుకుంటున్నాం. ఎందుకంటే మరి రైతు బతుకు ఇలాగ అయిపోయింది కాబట్టి మమ్మల్ని మీరు ఒక కనికరించమని, మీరు నడిపించమని, రైతుల ముందుకు మీరు సాగించమని. అలాగే మురుక్కాలలో దరిద్రం ఎక్కడ మురుగుని దిగట్లేదు. అది ఏమండి. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంకోలులో నూతనంగా ఏర్పాటు చేసిన డివిఆర్ సైనిక్ స్కూల్ ని ప్రారంభించారు. ఈ ప్రాంతంలో సైనిక్ స్కూల్ స్థాపించడం సంతోషంగా ఉందన్నారు. బాపట్ల జిల్లా ఇంకోలులో నిర్మించిన డివిఆర్ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఆన్ ద స్టేజ్. I request our correspondent sir invite our minister with a bouquet. క్రికెట్ ఉంటుంది. తల్లుల త్యాగాల వల్ల మనందరం చదువుకోగలుగుతున్నాం. తల్లుల త్యాగాల వల్ల మనం ఈరోజు ఈ స్థాయికి వస్తున్నాం. అందుకే మనందరం తల్లిని గౌరవించాలా. ఇల్లు దాటే ముందర తప్పనిసరిగా తల్లి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరాలని ఇక్కడున్న పిల్లలందరినీ కూడా నేను కోరుకుంటాం జరుగుతుంది. ఈరోజు నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉంది. పెద్దలు డాక్టర్ వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఈరోజు ఈ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతానికి ఏకంగా ఒక సైనిక్ స్కూల్ తీసుకొస్తాం జరిగింది. నేను బలంగా నమ్మేది పేదరికం నుంచి మనం బయటికి రావాలి, కుటుంబాలు బయటికి రావాలంటే అద్భుతమైన విద్య అందించాల్సిన అవసరం ఉంది. విద్య వల్లనే మన జీవితాల్లో అద్భుతమైన మార్పులు అనేది వస్తుంది. ఆనాడు ఒక విజనరీ వ్యక్తి దగ్గుపాటి చెంచురామయ్య గారు, అంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి తండ్రి, విద్య శక్తి ఏంటో తెలుసుకుని 1980లోనే ఒక అద్భుతమైన విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా జూనియర్ కళాశాలలేమి, డిగ్రీ కళాశాలలేమి, పీజీ కళాశాలలేమి ఏర్పాటు చేసి పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలో తోటపల్లి బ్యారేజ్ నిర్వాసిత గ్రామాలైన పాతకల్లికోట, దుగ్గిలో ఇండ్లు నిర్మించుకున్న రైతులకు ఇంటి బిల్లులు వెంటనే చెల్లించాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బంటుదాసు డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వాసిత రైతులతో ధర్నా నిర్వహించి డీఆర్ఓ కె హేమలతకు వినతిపత్రం సమర్పించారు. R&R ప్యాకేజీ కింద ఇండ్లు నిర్మించినా ఇంతవరకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇల్లు నిర్మించుకున్న వాళ్ళకి బిల్లులు కూడా చెల్లించలేదంటే చాలా దుర్మార్గం. ఈరోజు తోటపల్లి నిర్వాసిత గ్రామాల్లో సుమారు పాక్షికంగా పూర్తిగా ఇంటి బిల్లులు చెల్లించినవి 1500 నుంచి 2000 వరకు ఉండొచ్చు. కాబట్టి మేము ఎప్పుడైతే గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు చేయలేదో మళ్ళీ తోటపల్లి నిర్వాసిత సంఘంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ నిర్వాసితులు ఇంటి బిల్లులు చెల్లించాలని, అలాగే మహిళలు కూడా R&R ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ తోటపల్లి నిర్వాసిత గ్రామాలైనటువంటి పెనింటి రామిరెడ్డి వరుస గత 3 వారాల క్రితము ఇంటి బిల్లులు చెల్లించాలని ఇచ్చాం. అలాగే బిత్తరపాడు, నిమ్మలపాడు గ్రామాల నుంచి కూడా గతంలో ఇచ్చాం. అలాగే ఇప్పుడు పాతకల్లికోట, గుణానపురం నుండి కూడా పాతకల్లికోట, దుగ్గి గ్రామాలకు కూడా ఇంటి బిల్లులు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఈ రిప్రజెంటేషన్ కూడా ఆయా ఇంటి వాళ్ళు ఎంత బిల్లు అయితే అంత బిల్లు అయిందని, అవ్వకపోతే అవ్వలేదని చెప్పేసి స్పష్టంగా రాసి దరఖాస్తుల రూపాయన మేము అనేక సందర్భాల్లో ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు కూడా గతంలో ఇచ్చినట్టు పెనింటి రామిరెడ్డి వరుసకు కానీ, అలాగే బిత్తరపాడు, నిమ్మలపాడు గ్రామాలకు కానీ కనీసం ఎంక్వైరీ చేయలేదు. దప్పదప్పాలుగా అన్ని గ్రామాల్ని అలర్ట్ చేసి మేము తీసుకొచ్చి 150 మంది వచ్చి దరఖాస్తు ఇస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ ఇంటి నిర్వాసితుల బిల్లులు మీరు పరిశీలించి
కుత్బుల్లాపూర్ తుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మర్డర్ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తూ పెరోల్పై విడుదలైన గొండ్ల రాములు అనే వ్యక్తిని వాహన చోరీల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. సత్ప్రవర్తనపై 1 నెల పాటు బయటకొచ్చి వాహనాలు దొంగిలిస్తూ తిరుగుతున్న రామును తుండిగల్ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి ఒక ట్రాక్టర్, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈ వివరాలను మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మీడియాకు వెల్లడించారు. 16లో అరెస్ట్ కావడము, ఆ ట్రయల్ జరిగిన తర్వాత 2018లో శిక్ష పడడం జరుగుతుంది. జైలు శిక్ష పడుతుంది. లైఫ్ కన్విక్షన్ పడ్డ తర్వాత ఒక 1 మంత్ కోసం పెరోల్ మీద బయట రావడం జరుగుతుంది. 26/5వ తారీఖు ఇతను పెరోల్ మీద రావడం 30 డేస్ గురించి. వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక బైక్ థెఫ్ట్ చేయడం, దాని తర్వాత ట్రాక్టర్ని థెఫ్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ నెల 26వ తారీఖు పోవాలి తను. ఈ పెరోల్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ జైలుకి వెళ్ళాల్సిన సందర్భం ఉంది. ఇది ఏ జైలు? మన చెల్లపల్లి. అయితే మనము ఇతను చేసినటువంటి అన్నీ కూడా మన టీమ్స్ ఫామ్ చేసి కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఎక్కడ పోయింది, సీసీ కెమెరాలు అన్నీ చూసుకుంటూ పోతే మనకి ఇతను వాళ్ళ వైఫ్ ఇక్కడ మన ఏరియాలో ఇక్కడ నివాసం ఉంటుంది. ఆమె అక్కడ కదా బోరంపేట ఏరియాలో వాళ్ళ వైఫ్ అక్కడ ఉంటుందని చెప్పేసి అక్కడికి రావడం జరుగుతుంది. దీన్ని తీసుకుని అక్కడ దాయటం జరుగుతుంది. ఫస్ట్ బైక్, కొద్ది 2-3 రోజుల తర్వాత మళ్ళీ ట్రాక్టర్ని కూడా. ఇబ్రహీంపట్నం కేంద్రంలోని నాగార్జున స్కూల్లో అనుమతులు లేకుండా అధిక ధరలకు పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నారని తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు ఎంఈఓ హిరియా నాయక్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు వెంటనే స్పందించిన ఎంఈఓ స్కూల్లో ఉన్న పుస్తకాల గదిని సీజ్ చేసి యథేచ్ఛగా స్కూల్లోనే బుక్స్ అమ్మొద్దని బోర్డు హెచ్చరికలిచ్చారు. విద్యార్థులపై ఆర్థిక భారం పెడుతున్న ఈ చర్యలు శిక్షార్హమని ఎస్ఎఫ్ఐ నేతలు విమర్శించారు. అనుమతి లేకుండా బుక్స్ అమ్మడం రద్దు చేయాలి. నాగార్జున స్కూల్ గుర్తింపును వెంటనే రద్దు చేయాలి. నాగార్జున స్కూల్ గుర్తింపును వెంటనే సిగ్గు విద్యతో వ్యాపారం చేయడం, సిగ్గు విద్యతో వ్యాపారం చేయడం, రద్దు చేయాలి. నాగార్జున స్కూల్ యొక్క గుర్తింపును వెంటనే రద్దు చేయాలి. నాగార్జున స్కూల్ యొక్క గుర్తింపును వెంటనే మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని చిప్పల్తుర్తి గ్రామంలో ట్రాక్టర్ కి డీజిల్ లేకపోవడం వల్ల 20 రోజులుగా చెత్త సేకరణ నిలిచిపోయింది. కేసీఆర్ హయాంలో ట్రాక్టర్లు ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వంలో వాటికి డీజిల్ పోయలేని పరిస్థితి ఏర్పడిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సఫాయి కార్మికులకు 3 నెలల జీతాలు రావడం లేదని గ్రామ పంచాయతీ కార్యదర్శి అప్పు చేసి ఖర్చులు చేస్తుండడం విన్నవించారు. రాష్ట్రంలోని పంచాయతీలన్నీ ఇలాగే సమస్యల్లో కూరుకుపోయాయని పేర్కొన్నారు. రాలేదా? జీతం రాక ఎన్ని రోజులే? 3 నెలలు. డాక్టర్ 20 రోజులైందా? ఎందుకు? డీజిల్ లేక. మరి సెక్రటరీ పోతలేదా డీజిల్? సొంతం పైసలు పెట్టి పోసిరా? ఎన్ని రోజులు పోసిరా? తర్వాత 3 నెలలు సొంతం పైసలతో. ఇప్పుడు ఏమంటారు? మాత్రం అయితే షాప్ లో ఎంత అయింది? అక్కడ కాపీ ఎంత ఉంది? బుగ్గలు ఎన్ని ఉన్నాయేమో మొత్తం 104. ఎన్ని వెలుగుతున్నాయి బిడ్డ బుగ్గలు? 10-15 వెలుగుతున్నాయి. 80 కాలిపోయింది. ఇక 80 కాలిపోయినా వేద్దామంటే పైసలు లేవు. బుగ్గలు పోతే బుగ్గలు వేసే పరిస్థితి లేదు, ట్రాక్టర్లు డీజిల్ పోసే పరిస్థితి లేదు, పైపులు వలిగిపోతే పైపులు వేసేటట్లేదు. మీకు 3 నెలలకి వెళ్ళి జీతాలు లేవు. ఇంత బాధ అయిపోయాయి మీ అందరికి. ఎంత పెట్టినావు తల్లి ఇప్పటికి నువ్వు సొంతం? 80,000 పెట్టినావా? నీ జీతం ఎంత?
జీతం 30,000, అప్పు 80,000. గద్దముక్కోడు కాళేశ్వరం లిక్కర్ ట్యాపింగ్ విద్యుత్ స్కామ్లపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్ స్కామ్లకు సంబంధించి బాధ్యులను తీవ్రంగా హెచ్చరించారు. స్కామ్లు కప్పిపుచ్చే ప్రయత్నాలు ఆగిపోయి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయన్నారు. ట్యాపింగ్, విద్యుత్ స్తంభాల స్కామ్లపై విమర్శలు గుప్పించిన అరవింద్ దోపిడీకి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్కామ్లపై ప్రజల్లో ఆవేదన పెరుగుతోందన్నారు. గద్దముక్కోడు కాళేశ్వరంలా లిక్కర్ స్కామ్లా ఇట్లాంటి ఏమన్నా బిడ్డే వాడు ట్యాపింగ్ టిల్లుగాడు ట్యాపింగ్లా ఈ కార్లా ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుగున్నటోడు విద్యుత్ స్కామ్లా వీళ్ళని గప్ప 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 గుద్ది రప్ప 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 జైలు వేయాలి. ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కాములు పెట్టబడతాయి. ఇలా మొఖానికి 3 సీట్లు రా వీళ్ళకి. బౌద్ధ మత వివాహాలను అధికారికంగా గుర్తించకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర బుద్ధిస్ట్ సొసైటీ అధ్యక్షులు వై హరిబాబు నేతృత్వంలో బౌద్ధ మత అనుచరులు కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి వినతిపత్రం అందజేశారు. హరిబాబు మాట్లాడుతూ హిందూ మత పద్ధతుల్లోనే చేసిందే చెల్లుతుందని, బౌద్ధ మత వివాహాలకు గుర్తింపు లేదన్న అధికారుల వ్యాఖ్యలు తగవని పేర్కొన్నారు. ఇది మత స్వేచ్ఛకు వ్యతిరేకమన్నారు. బుద్ధాయ అందరికీ జై భీములు. నా పేరు వై హరిబాబు, ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మరియు నేషనల్ ట్రస్టీగా పనిచేస్తున్నాను. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇక్కడ కలెక్టరేట్ లో కలెక్టర్ గారిని కలవటం అనేది జరిగింది. కలెక్టర్ గారిని కలవటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా సంస్థ చేత అనేక మంది వివాహకర్తలు దమ్మ మహామాతల పేరుతోటి ఈ జిల్లాలో వివాహాలు చేయటం అనేది జరుగుతుంది. ఈ బుద్ధిస్ట్ వివాహాలని గవర్నమెంట్ గుర్తించడంలో జాప్యం చేస్తూ, కేవలం గవర్నమెంట్ గుర్తించాలంటే బౌద్ధ వివాహ పద్ధతిలో జరిగినటువంటి వివాహాన్ని మేము గుర్తించాం, కేవలం హిందూ మత పద్ధతిలో జరిగినటువంటి వివాహాన్ని మాత్రమే మేము రిజిస్టర్ చేస్తామని చెప్పేసి బౌద్ధ వివాహ పద్ధతిని తుంగలో తొక్కడం అనేది జరిగింది. కానీ 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కేవలం హిందువులుగా కాకుండా బౌద్ధులు, సిక్కులు, జైనులు వీరి యొక్క ఆచార పద్ధతుల ప్రకారం చేసుకున్నటువంటి ఏ వివాహాన్నైనా కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మీరు రిజిస్టర్ చేయవలసిందని చెప్పి మనకు చట్టం చెబుతుంది. ఆ చట్టాన్ని ఈ రోజు వాళ్ళకి తెలియజేసి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పడం అనేది జరిగింది. జీలకర్ర, బెల్లం, అదే సప్తపది తంతు అనేది మా బౌద్ధ వివాహ పద్ధతిలో లేదు. మా యొక్క వివాహ పద్ధతులు కేవలం బుద్ధ వందనము, అదే విధంగా వధువు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కమిషనర్ జయరాం ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదు ఆధారంగా ఈ దాడులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. జూన్ 13న కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన జయరాం ప్రస్తుతం విశాఖపట్నం మాధవరాధారలో తన సొంత ఇంట్లో ఉన్నారు. అక్కడ కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సంబంధిత ఆధారాలు సేకరించేందుకు విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవర్ టీవీ న్యూస్.